అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నిమ్మకాయ పచ్చడి పెట్టేసుకుందామండి. మన తోటలో నిమ్మ చెట్టు అయితే భలే కాసింది కాయలు. చెట్టు ఎదిగే కొద్దీ కాయలు ఎక్కువగా వస్తాయి కదండీ! అలాగే ముదిరే కొద్దీ మన చెట్టు అయితే కాయలు ఎక్కువగానే వస్తున్నాయి. ఇక ఈ నిమ్మకాయలు ఏంటంటే కొంచెం బాగా ఈ మాత్రం తయారయిన తర్వాత కోసేసి ఒక కాటన్ క్లాత్‌లో గానీ, లేదంటే గోను సంచులు ఉంటాయి కదా! అందులో గానీ పెట్టేస్తే చక్కగా ముగ్గిపోతాయండి. మంచి రంగయితే వచ్చేస్తాయి పండు రంగులోకి. ఇక కాయలైతే కోసేస్తున్నాను. ఇక ఈ కాయలు చూడండి, ఇది నిమ్మ జాతేనండి. కాకపోతే లోపల పింక్ కలర్‌లో ఉంటుంది. పులుపు బానే ఉంటుంది. కాతే నిమ్మకాయ ఫ్లేవర్‌కి దీనికి చాలా తేడా ఉంటుందండి కొంచెం. ఇక ఇవి కూడా నిమ్మకాయ పులిహోరలోనో లేతే రసం తీసుకొని తాగడం, ఏదైనా బెల్లం గాని, పంచదార కలుపుకొని తాగే నీళ్ళల్లో వాడుకోవచ్చు. ఇక వీటిని గజనిమ్మ అని అంటారు కానీ కొందేమో కాదని అంటారండి. మరి ఇది ఏంటి అనేది తెలీదు. తొక్క మాత్రం పల్చగా ఉంటుందండి. ఇక ఎంత ముగ్గిపోయినా సరే పులుపుగానే ఉంటాయండి కాయలు. ఈట్లి పేరు తెలిస్తే గనక మీకు కామెంట్‌లో పెట్టండి. ఇక ఏమంటారనేది. ఇక ఈ నిమ్మకాయలైతే తీసుకున్నాను. కాస్త పండిన నిమ్మకాయలు ఇవి ఏంటంటే ఈ నిమ్మకాయలనేమో మన ఒరిజినల్ నిమ్మకాయలు చక్కగా ముక్కలు కోసేసి ఇప్పుడు ఈ నేను చూపించే ఈ నిమ్మ వచ్చేసరికి ఓన్లీ మనకి రసానికే పనికొస్తదండి. ఆ రసం ఏంటంటే పిండుకొని మనం ఈ నిమ్మకాయల్లో వేస్తే చక్కగా గుజ్జయితే బా వస్తుంది కదా! అని చెప్పేసి అవి కొన్ని, ఇవి కొన్ని అయితే తీసుకున్నాను. ఇక నిమ్మకాయ మాత్రం పండు రంగులో ఇంకా కొంచెం పండు రంగండి. దీని మీద మంచి పండు రంగులోకొస్తే గనక నిమ్మకాయ పచ్చడి చేదనేది ఉండదండి. ఆ ఫ్లేవర్ అనేది కూడా చాలా బావుంటుంది పచ్చడి. ఇక ఈ నిమ్మకాయలైతే ఇలా కొన్నయితే తీసుకున్నాను. కొన్ని అవి, ఇవి తీసేసుకొని కడిగేసి ఆరబెట్టేసానండి. ఇవొచ్చేసరికి జ్యూస్ తీసి పక్కన పెట్టేస్తాను. ఇగో నిమ్మకాయ ముక్కలైతే ఇలా కోసేసుకొని గింజలు తీసేసి ఇక ఒక డబ్బాలో ఇదైతే మంచిదండి. స్టీల్ అయినా, ఇంకొకటైనా కూడా మళ్ళీ మనకి అది ఉప్పు, పులుపు కాబట్టి తినేస్తదండి. మంచిది కాదంటారు. ఇక ఇదైనా సరే తొందరగానే తీసేసి ఒక గాజు బౌల్‌లో పెట్టుకుంటే గనుక ఇంత పెద్ద పెద్దయి గాజుయి ఉండవు కాబట్టి ముందైతే ఈ పచ్చడి తయారయ్యే వరకు ఇలాంటి ప్లాస్టిక్ దాంట్లో వేసుకుంటే మనకి బావుంటుంది కదా! ఇక దీనికి సరిపడా నేనైతే ఒక 2 కేజీల కాయల దాకా ఉంటాయండి. 2 కేజీల కాయలకొచ్చేసరికి ఒక పావు కిలోకి తక్కువకలాగా ఉప్పయితే వేశాను. ఇక ఉప్పు, పసుపు వేసేసి కలిపేసి బాగా మినిమమ్ ఒక 1 వీక్ అండి నేనైతే కలుపుతూ పొద్దున్న, సాయంత్రం కలుపుతూ 1 వీక్ అలా ఊరబెట్టేస్తానండి. అలా ఊరబెట్టడంలో ముక్క తొందరగా మగ్గిపోతుంది. మనకి పచ్చడి కూడా తొందరగా చేసేసుకోవచ్చు. పచ్చి పచ్చిగా తినేటప్పుడు ముక్క లేకుండా ఉంటుంది. ఇక ఇందులో వచ్చేసరికి మెంతి పొడేశానండి. ఒక 4, 5 స్పూన్లు ఈ మెంతి పొడేశాను. పులుపుకి చాలా బావుంటుందండి. అది కలిపే ముందు పచ్చడి తాలింపు పెట్టే ముందు ఇలాగా ఆ నిమ్మకాయ జ్యూసు, ఇక మెంతి పొడి కొంచెం లైట్‌గా వేయించి మెంతి పొడి వేశాను. ఇక ఆ మెంతి పొడి, ఈ జ్యూసు కలుపుకున్న తర్వాత ఇక పోపైతే పెట్టేసుకుందామండి. ఆల్రెడీ నిమ్మకాయ జ్యూస్‌ని తీసి ఫ్రిడ్జ్‌లో చక్కగా ఐస్ క్యూబ్స్‌లో పెట్టుకోవడం నేను షార్ట్ పెట్టానండి. అది ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు నిమ్మకాయ లేదు అనుకోకుండా నిమ్మకాయ రేట్లు కూడా బాగా పెరిగిపోతదండి ఒక్కో టైంలో. అలాంటప్పుడు చక్కగా ఎవరికైనా నిమ్మకాయ నీళ్ళు అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్‌లొస్తే ఇవ్వడానికి కూడా ఒక 2 క్యూబ్స్ ఏసేసి కొంచెం పంచదార గాని, బెల్లం గాని కలిపేసి ఇచ్చేయొచ్చు. ఇక అలా కూడా నిమ్మరసాన్ని చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. ఇక దీనికి సరిపడా కారం. కారం నేను ఆడిచ్చిన కారం కాబట్టి బానే ఇది స్పైసీగా ఉంటుందండి. చూసి పులుపుని బట్టి వేసుకోవాలి. ఇక తాలింపుకి ఆవాలు, జీలకర్ర, మన చెట్టు ఫ్రెష్ కరివేపాకండి ఇది. ఇక ఇందులో ఎల్లుల్లిపాయలు గాని, ఇంగువ గాని అలాంటివి ఏమి వాడము. కాబట్టి ఇలా పోపేసి పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలండి. పోపు వేగించిన తర్వాత ఇందులో వేసేసుకొని, ఆ కారము అన్నీ కలుపుకున్నాం కదా! ఇక ఇందులో ఉప్పు కూడా సరిపడా చూసుకొని వేసుకోవాలి. తర్వాత కాచి చల్లార్చిన నూనండి. ఈ నూనె కూడా వేసేసి అందులోను ఇక కలిపేసుకోవడమే. అర స్పూన్ బెల్లం పొడండి 2 కేజీల కాయలకి. నేనైతే అందులో తాలింపులో వేసేసి కలిపేసి పక్కన పెట్టాను. ఆ చిరు చేదుకి, ఆ బెల్లం పొడికి చాలా బావుంటుందండి. వేసినట్టు కూడా తెలీదు. ఇక నిలవపిండి కొద్దీ కూడా చాలా బావుంటుంది పచ్చడైతే. ఇక అన్నట్టు ఈ ముక్కలనైతే 3, 4 రోజులు చక్కగా ఊరిన తర్వాత ఎండలో పెట్టి అప్పుడు మనం ప్రొసీజర్ అన్నీ కూడా ఇలా మెంతి పొడి, కారం, తాలింపు అన్నీ వేసుకుంటే పచ్చడి ఇంకొన్నాళ్ళు నిలవుంటుందండి. ఇదైతే నేను ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు ఊరబెట్టి కలిపిన పచ్చడి మీకు చూపిచ్చాను. ఇక ఎంతో ఆరోగ్యానికి మంచిదైన నిలవ పచ్చడిలో దబ్బకాయని, నిమ్మకాయని, ఉసిరికాయని చాలా మంచివండి. ఆరోగ్యానికి జ్వరమొచ్చినా, జలుబు చేసినా, షుగర్ పేషెంట్‌లతో సహా అందరూ తినే పచ్చడండి ఇది. ఒకసారైతే ట్రై చేసేయండి. మంచి వీడియోతో మళ్ళీ ముందుకొస్తాను. ఉంటా